Om Shanti. Om Shanti. It's not only a Vyakti Parivar, but happy Avyakti Parivar, right? మనం అవ్యక్తి పరివార్ ఒకటే కాదు, సంతోషమైన అవ్యక్తి I పరివార్. think that we all have many experiences of మనకి చాలా అనుభవాలు served through the stage, and where I also served through the stage. సో మనకి చాలా అనుభవాలు ఉంటాయి మన ఒక స్థితి ద్వారా సేవ చేయడం. Souls come in front of me. సో మంచి ఎఫర్ట్ చేసేవాళ్ళు. Example of course Brahma Baba, when ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే fifth floor, సో బ్రహ్మ బాబా looking down where little children are 5th ఫ్లోర్ నుంచి 5వ ఏంటి to go home, 5th ఫ్లోర్ నుంచి కింద చూసి and పిల్లలు ఆడుకుంటుంటే అది చూసి చాలా ఆనందంగా, and there was not a single one who was willing to go. చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. దాంట్లో ఏ ఒక్క పిల్ల మళ్ళీ వాపస్ బయటికి వెళ్ళడానికి ఒప్పుకునేవారు కాదు. All the children were looking at Baba. పిల్లలందరూ బాబాని చూసేవారు. అండ్ బాబా మేము ఎప్పుడు అదేంటి స్మైల్ చేస్తూ ఉండేవారు. బాబా కూడా తెలిసింది పిల్లలకి నమ్మకం ఉంటే ఈవెన్ చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు ఉంటారు. సో బాబా నీ నవ్వుతూ టెన్షన్ లేకుండా చూస్తూ కేర్ ఫ్రీగా ఉంటుంటే అందరికీ అలానే అనిపించేది. నవ్వుతూ కేర్ ఫ్రీగా ఒక నార్మల్ గా ఒక మనకి సహజంగా తీసుకునేది ఒక పార్ట్ ఆఫ్ ద డ్రామా, ఇది ఒక మన డ్రామాలోది అని చెప్పి తీసుకునేవాళ్ళు. మా అమ్మ తన స్థిరమైన స్థితితోటి మా అమ్మ స్థితి ద్వారా, స్థిరమైన స్థితి ద్వారా ఎవరికి ఎలాంటి వేస్ట్ ఆలోచనలు వచ్చేవి కాదు. ఎవరికైనా మా అమ్మ వెళ్ళిపోతే ఇప్పుడు మాకేమవుతుంది అని చెప్పేసి అని ఆవిడ ఇప్పుడు స్థిరంగా ఉండేవాళ్ళు. సిస్టర్స్ బ్రదర్స్ ఆవిడ చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా కామ్ గా నమ్మకంగా ఉండేవాళ్ళు. నాకు చాలా ఇన్స్టెన్సెస్ గుర్తుకొస్తాయి, సమయాలు గుర్తుకొస్తాయి. దాదీస్ ఎప్పుడు చాలా కామ్ గా సైలెన్స్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి అదే అనుభవం అయ్యేది. నా లక్ష్యం కూడా అలానే ఉంటుంది. ఏదన్నా అయినా కూడా నా శరీరానికి కానీ ఇంకే చోట అయినా కూడా నేను చాలా మౌనంగా ఉంటాను. నేను చాలా కేర్ ఫ్రీగా ఉంటాను. అంటే ఎలాంటి సో వాళ్ళకి సైలెన్స్, ఆ మౌనం ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తే వాళ్ళు కూడా అది సేవ్ అవుతుంది. మనం స్థిరంగా లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పైకి కిందకి అవుతారు. సో మనం అంతా ఒకరినొకరు సహాయం చేసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఎప్పుడైనా పరిస్థితులు వచ్చినప్పుడు అండ్ ఎనీవే పరిస్థితులు ఉంటాయి. ఒక్క బాబాది ఒక చేయి పట్టుకుంటే నేను ఒక నమ్మకం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటే అప్పుడు మిమ్మల్ని చూసి ఇంకెవరిని చూసిన వాళ్ళకు కూడా అదే శక్తి ఒక గుణం కింద వస్తుంది. మనసా సేవ ఓన్లీ ఆలోచన చేస్తూ ఒక కొంచెం సమయానికి ఇచ్చేది కాదు. సో అది ఏంటంటే స్థిరంగా ఉంటూ ఆ స్టేజ్ ద్వారా, ఆ స్థితి ద్వారా ఎప్పుడు చేస్తూ ఉండేది. బాబాని గుర్తు చేసుకుంటూ పరిస్థితులు ఉంటాయి, కానీ చాలా డీప్ గా, చాలా ప్రశాంతంగా, ఓర్పుగా చేయాలి. ఎంతమంది చేయగలుగుతున్నారు?
ఇప్పుడు మీరు ఒకళ్ళందరూ ఒక లక్ష్యం పెట్టుకోండి. that I will create a stage నేను ఒక and స్టేజ్ serve నేను స్థితి as a చేసుకొని through stage. అప్పుడు సేవ ఆ స్థితి ద్వారా అవుతుంది. Learning, but also it's experience. అది నేర్చుకోవడం అంటాము. And కానీ when అది I అనుభవం was కూడాను. for a public program, నాకు గుర్తుంది నేను ఒక పబ్లిక్ ప్రోగ్రామ్‌కి those వెళ్ళినప్పుడు who were organizing were very few, but they, అది there was అది no tension. నేను ఆర్గనైజ్ చేసే వాళ్ళకి They look so calm, so వాళ్ళు చాలా నెమ్మదిగా చాలా ఏంటి సెటిల్ అయ్యి అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏది టెన్షన్ లేకుండా అన్నీ అయిపోతాయి అన్న నమ్మకంతోటి ఇంత ముందు ఎలా అయిందో ఇప్పుడు కూడా అలానే అవుతుంది. ఒక కిందటి కల్పలో ఎలా అవుతుందో అలాగా ఇప్పుడు కూడా అవుతుంది అని సహయోగం చేసుకుంటూ ఇచ్చుకుంటూ అది అలాగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు అది ఎప్పుడైతే అవుతుందో అది ఓన్లీ ఎప్పుడు మీరు మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మన స్టేజ్ అది ఇప్పుడు ఇంకా అది ఇంప్రూవ్ అవుతూ అప్పుడు బ్రైట్ అవుతున్న కొద్దీ మిగతా ఆత్మలకు కూడా వాళ్ళకి అర్థమవుతూ వాళ్ళ వాళ్ళ కూడా అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళకి బెటర్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏంటి ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్తున్న కొద్దీ అంటే ఇంకా సూక్ష్మంగా అవుతూ ఒక ఏంజెల్‌గా మారుతూ సేవ చేస్తూ సేవ చేయగలుగుతారు. చేయగలుగుతూ ఉంటాం. దాది గుల్జార్‌కి చాలా పవర్ ఆఫ్ మైండ్ చాలా ఉండేది. మనసుకి చాలా శక్తి స్వరూపంగా ఉండేవారు. మామూలుగా చూస్తే ఒక కామన్ అలవాటు ఏమిటంటే ఎప్పుడు ఆలోచనలు అలాగా నడుస్తూనే ఉంటాయి. అది ఆగనే ఆగవు. కానీ అంతరంగికంగా చూస్తే ఇదంతా ఒక డ్రామా. నేను చూసేదంతా ఇది డ్రామా. అండ్ ఎప్పుడు ఏది కావాలో అది అవసరం ఉన్నది. అది ఒక ప్రాక్టీస్ కింద కూడా అవుతుంది. నేనెందుకిలా ఆలోచిస్తున్నాను? నేను ఇటెందుకు ఎళ్తోంది ఆలోచనలు? నాకెందుకు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి? అప్పుడు వెంటనే చూసుకోండి. అది ఒక స్వరూపం కింద తీసుకుంటూ ఉంటే అప్పుడు ఎంత కావాలో అంతే ఆలోచన చేస్తూ ఆ మైండ్ మనసుకి ఒక పవర్ శక్తి నింపుకుంటూ అప్పుడు ఆ శక్తి పరంగా బాబా అనుకుంటారు. ఈ ఆత్మ దీని యొక్క మనసు శక్తి, బుద్ధికి ఒక శక్తి చూసి ఓకే. ఈ ఆత్మకి ఇది శక్తి చేసుకుంది, నింపుకుంది. నేను నేను ఉపయోగించుకోగలుగుతాను అనుకుంటారు. అందుకనే కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత ఎంత కావాలో అంతనే ఆలోచించడం. ఇలాంటి హ్యాబిట్స్ మనసుకి ఉండే అలవాట్లు. సో, అప్పుడు మనం అంటాము నాకేం తెలీదు ఏం చేయాలో ఇది ఇదొక హ్యాబిట్ అంటే అలవాటు అని అనుకుంటాము. అంటూ ఉంటారు. మన శరీరంతో చేసే అలవాట్లు మార్చుకోగలిగినప్పుడు మనసుకు కూడా అలవాట్లు మార్చుకోగలగాలి. సో, ಮತ್ತೆ నెక్స్ట్ టైమ్ మేము అటెన్షన్ చూడండి. అంటే అటెన్షన్ చేసి కంట్రోల్ తెచ్చుకొని లేదు నేను ఆలోచించకూడదు. ఇది 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 సరైంది. నేను మౌనంలోకెళ్ళి మనసుకు ఒక శక్తిని నింపుకోగలుగుతాను. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవరి మనసుని వాళ్ళు చూసుకోగలిగితే. మనం అది ఆ మనసుని ఉపయోగించుకున్నా అది అప్పుడు
అక్కర్లేని వాటి మీద ఎనర్జీ, శక్తిని Not వేస్ట్ only చేసుకో అంటే the thought వేస్ట్ or చేసుకోకుండా the ఉండగలుగుతాము. energy of mind is wasted, but time also goes. Mm. It సో, could be minutes, అక్కర్లేని hours, ఆలోచనలతోటి ఆలోచనలే కాకుండా దాని శక్తి depending పోతుంది, on సమయం how long పోతుంది. you have wasteful thoughts. మీరు మీరు చూస్తే So ఎంత much టైం of ఎంత time వేస్ట్ spent అయిపోయింది by ఈ thoughts అక్కర్లేని ఆలోచనల్లో wasting మీద చుట్టుకుపోతే. and have అక్కర్లేని ఆలోచనలని అలాగా wasted much కానీ time. Because first there is this సమయం వృధా wasteful ఎంత thinking, అవుతుందో there is wasteful చూసుకుంటూ. thinking, then you have a concern, then you worry about something. అప్పుడేమో అది ఆటోమేటిక్ గా అక్కర్లేని ఆలోచనలు చూస్తే ఇది ఏంటి దానికి Reminding అక్కర్లేని yourself, బెంగలు మొదలవుతాయి. look at Baba. బాబాని చూడండి. Immediately your thoughts will either change or will అప్పుడు remain. వెంటనే మీ ఆలోచనలు మారుతాయి. Personality, Baba Drishti. ఇప్పుడు బాబా గురించి, So much బాబా silence. ఒక పర్సనాలిటీ, బాబా ఒక దృష్టి. Like you feel like going into silence again. చూస్తే ఎంత ఎంత విశ్రాంతిగా ఉంటుందంటే ఇమ్మీడియేట్ గా మౌనంలోకి వెళ్ళాలనిపిస్తుంది. And today's homework. Because stage is నిన్నటి హోంవర్క్ కు ఇవాల్టి హోంవర్క్ అంత free from స్థితి worry, మీద, స్టేజ్ మీద stable, కేర్ ఫ్రీ consistent, అంటే బెంగలు లేకుండా కన్సిస్టెంట్ and అంటే with that స్థిరంగా as I said, you are able to serve. ఆ స్టేజ్ తోటి So each అప్పుడు one of you, సేవ చేయగలుగుతాం. all of us have to keep aim. ఒక లక్ష్యం that I పెట్టుకోండి shouldn't అందరూ. think much because నేను the ఎక్కువ drama ఆలోచించకూడదు. ఇది ఎంత డ్రామా. So I am thinking too much. నేను ఎక్కువ Limited ఆలోచిస్తున్నాను. power of mind. మనసుకు ఒక శక్తిని So remember that పెంచుకుని మరి గుర్తు కూడా you ఉంచుకోండి. serve through your stage. మనము It అదేంటి could మన be స్టేజ్ just మన about స్థితి ద్వారా సేవ praying, చేయాలి. అది ప్రేమ or it ప్రేమ could స్థితి be అయి ఉండొచ్చు. అది శాంతి something స్థితి అవ్వచ్చు. peaceful. ప్రేమ, Then శాంతి what happens? The అప్పుడు atmosphere, ఏమిటవుతుంది? the energy వాతావరణం around మన చుట్టూ ఉన్న you, that vibration can solve ఎనర్జీ, the problem, శక్తి could generate అప్పుడు something very useful. పరిస్థితుల్ని మార్చగలిగి Beautiful. కావాల్సిన వాటి తగ్గట్టుగా And this is అదేంటి the మారి job of all of us మంచి మంచి అనుభవాలు to మంచి pay మంచి attention so that we can generate or create something. Not only keep changing or settling, but also అప్పుడు create. ఆ స్థితితో కొత్తది మంచిది సృష్టించగలుగుతాము. And I think that will definitely be a big experience. అది 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 చాలా పెద్ద అనుభవం అవ్వచ్చు. Om Shanti. So ఓం yesterday, శాంతి. today we will be having ఇవాళ chit-chat శనివారం with the dear మనకి brother చిట్ Eric. చాట్ ఉంది. So అంటే please మాట stay with us. So before that, I would like ఎరిక్ to భాయ్ invite తోటి our dear ప్రశ్నోత్తరాలు sister, నడుస్తాయి. Sister Judy. Welcome. And ఇప్పుడు our మనం dear సిస్టర్ జూడీని Margot, పిలుద్దాము. Gulzarji. మన దాది గుల్జార్ గురించి గుల్జార్ గారి గురించి విందాము. ఓం శాంతి. మీ అందరి మధ్యలో ఉండే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు మోయిని బెన్ చెప్పింది ఎంతో చాలా నచ్చింది. శక్తి ద్వారా సేవ చేయడం అన్నది అది ఎంత శక్తిపరమైనదో. ఇవాళ మనము నేను ఎలాంటి పరిస్థితిని కూడా నా సంతోషాన్ని తీసుకొనివ్వను. నా ఆలోచనలు తక్కువగా ఉంటాయి. నేను ఏది అలౌ చేయను. అంటే ఎలాంటి పరిస్థితుల్ని నా నా ఆనందాన్ని తీసుకొనివ్వను. చాలా పరిస్థితులు ఉన్నాయి మన చుట్టూ. మనం చాలా ఆలోచిస్తూ ఉంటాము. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు కావాల్సినట్టుగా మనకి అవ్వకపోతే అప్పుడు మనం చాలా ఆలోచనలు మునిగిపోతాము. ఇది ఎలా ఉండాలి, అలా ఎందుకు ఉండాలి అని. ఒక సీక్రెట్ ఏంటంటే దాల్జీ గుల్జార్ గురించి. సో దాది తన బుద్ధిని చాలా ప్లెయిన్ గా అంటే
ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఆవిడ అదేంటి తన ఆనందాన్ని డిస్టర్బ్ చేయించుకునేవారు కాదు. సో నీలుబేన్‌తో మాట్లాడినప్పుడు చెప్పారు నీలుబేన్, ముందు నుంచి దాదీకి ఎప్పుడు ఎక్కువ ఆలోచించేవారు కాదు ముందు నుంచి. దాదీకేమో చాలా అడ్జస్ట్ అయ్యేవారు. ఎక్కడ పెట్టినా కూడా అక్కడ తగ్గట్టుగా మలుచుకునేవాళ్ళు ఈజీగా. చాలా మందిలో పెట్టిన మలుచుకునేవాళ్ళు. ఒక క్యాండిల్ లాంటి వ్యాక్స్ లాంటిది చాలా సున్నితంగా ఉండి ఎలా మార్చుకోగలిగితే అలా మలిచేవాడు మలిచిపోయేవారు. ఒకసారి ఒక రూమ్ లో ఒక్కటే ఏంటి మంచం అంటే బెడ్ తోటి ఉండి ఒక టేబుల్ కూడా ఏమి లేక అక్కడ ఉంచేవారు. అప్పుడు ఇక చిన్న స్టూల్ కూడా ఉండేది కాదు, లేదు. అదే నేనేమో ఫుడ్ తీసుకెళ్ళి ఆయన భోజనం తీసుకెళ్తే నాకు అక్కడ ఏం కనిపించకుండా దాది చెప్పారు, రెండు పెట్టెలు మీద పెట్టి చేసేవారు, చేసుకోవచ్చు అని చెప్పి అనేవారు. నేను బాబా సేవలో ఉన్నాను, నేను ఎలాంటి పరిస్థితికైనా కూడా నేను మలుచుకోగలుగుతాను. And Niluben said, I used to have these thoughts about this and say to Dadi, Baba is using your body a lot. Why isn't Baba doing something? సో బాబా చాలా సార్లు వస్తున్నారు. దాది గుల్జార్ శరీరంలోకి వచ్చినప్పుడు నీలుబేన్ ఎప్పుడు బోల్డ్ ఆలోచనలు వచ్చి అడిగేవారు, బాబా ఎందుకు ఇన్ని సార్లు వస్తున్నారు, మీ శరీరాన్ని ఎందుకు ఇంత యూజ్ చేస్తూ ఎంత ఉపయోగించుకుంటున్నారు? దాది అన్నారు, మీరు ఆలోచనలో ఇన్ని ఆలోచనలు పెట్టుకోకు, ఆలోచనలు ఏ రోజైతే నీ ఆలోచనలో మానేస్తావో అప్పుడు నీ యొక్క శరీరాన్ని ఉపయోగానికి వస్తుంది. Such a face is very beautiful. ఏ ముఖంలో అయితే ఎక్కువ ఆలోచనలు ఉండవో ఆ ముఖం చాలా అందంగా ఉంటుంది. ఏదైనా ఆలోచనలు బట్టే ఉంటుంది. మీరు ఆలోచించారు అంటే, మీరు అర్థం చేసుకున్నారంటే, ఈ విషయం మీరు అర్థం చేసుకున్నారంటే, ఎలాంటి రకమైన ఆలోచన, ఎలాంటి ఆలోచనలు మీ ఆనందాన్ని తీసుకొని ఇవ్వరు. ఇది ఈ సమయం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిరంతరం ఆనందంగా ఉండే సమయం ఇది. ఏ పరిస్థితి వచ్చినా ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. బ్రిజ్మోహన్ భాయ్ చెప్పారు, దాది గుల్జార్ కొంచెమే మాట్లాడేవారు. ఆయన మాట్లాడినా ఎంత సరైన పదాలు వాడేవారు. ఎంత అవసరమో అంతే మాట్లాడేవారు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏదైనా మా దాది గుల్జార్ చెప్పారు, ప్రతిదీ వదిలేయండి, కానీ మీ ఆనందం మాత్రం ఏ పరిస్థితుల్లో ఎవరి కోసమైనా కూడా పోకూడదు. మనం చాలా వాటి గురించి ఆలోచిస్తాం, బట్ దాది మాత్రం ఎప్పుడు దేని గురించి ఆలోచించేవారు కాదు. ఏదేంటి కొంచెమే ఎంత అవసరమో అంతే ఉంచుకుని, అండ్ అవి కూడా శక్తిపరమైన సంకల్పాలు ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు మన దాది గుల్జార్ గురించి మాటలు విందాం. खुशी कभी नहीं गमाना अपनी, సంతోషాన్ని ఎప్పుడు వదులుకోవద్దు. మధ్య మధ్యలో ఆనందం పోతే మీరు ఆలోచించండి, సంతోషం ఎలా పోతుంది ఆలోచించండి. అప్పుడు ఎప్పుడైనా ఆనందం పోతే అలాగా ఎందుకు పోతుందో ఆలోచించండి. బయట నుంచి ఏదైనా మాట వస్తుంది, ఏదో ఒక ఆత్మ నుంచి, మనిషి ఆత్మ నుంచి వస్తుంది, లేదా ప్రకృతి తత్వాల ద్వారా
ఇలాంటి పరిస్థితులు రావచ్చు. कभी वो होता है, बात आती है, बाहर से आती है, మాట हमारी खुशी ले వస్తుంది, పరిస్థితి వస్తుంది, బయట నుంచి వస్తుంది, కానీ అది వచ్చి మన మన ఆనందాన్ని తీసుకుపోతుంది. ఇలానే అవుతుంది కదా. अच्छा, बात आई और मेरी खुशी क्यों ले गई? వచ్చింది కానీ నాకు సంతోషాన్ని ఎందుకు తీసుకెళ్ళిపోయింది? आवे, डाकू आवे या మీ कोई ఇంటికి ఎవరైనా ऐसे వచ్చారు आदमी అనుకోండి, आवे, ఎవరైనా దొంగ ఎవరైనా వచ్చారు, आपका एक चम्मच उठा के ले जावे, आप उठा మీద के ఒక देंगे? ఒక ఒక స్పూన్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీరు नहीं देंगे తీసుకొని ना, संभाल మీరు के ఇస్తారా? रखेंगे ना। మీరు దాచుకుంటారు కదా. खुशी क्यों नहीं संभालते हो? అలానే ఆనందం ఎందుకు మరి దాచుకోలేరు? खुशी तो अच्छी चीज है ना, ఆనందం మంచిదే కదా. उसको हम बस बात आई और हमारी खुशी ले गई, ఏదో आराम ఒక से ले जाती పరిస్థితి है, వచ్చింది, మాట और वो వచ్చింది, बात అప్పుడు चली जाती है, बात తొందరగా नहीं అలాగా होती है। ఆనందం ఇచ్చేస్తామా? लेकिन हमारी ఆ खुशी మాట नहीं होती है। వెళ్ళిపోతుంది, కానీ మన ఆనందం ఇచ్చేస్తాం. हम अपनी चीज क्यों दे देते हैं? మనది ఎందుకు ఇస్తాం? మన వస్తువు మనకి ఎందుకు ఇచ్చేస్తాం? रखे ना, हाँ? చూసుకోవాలి కదా జాగ్రత్తగా. डाकू वाकू का पता पड़ता है तो क्या करते हैं, सिक्योरिटी रखते हैं ना। దొంగ డాకు ఎవరైనా వాళ్ళ గురించి తెలిస్తే సెక్యూరిటీ పెట్టుకుంటాం కదా. शिव बाबा की याद, శివ్ బాబా ఒక గుర్తు, యాద్, चेकिंग, అది మన సెక్యూరిటీ. అటెన్షన్ इसीलिए खुश చెకింగ్, रहो और అది మన करेंगे। మనకి పేరేదార్ మనవి. बड़ा ना ఎప్పుడు ఆనందంగా ఉండండి, ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఉండండి, ఆనందాన్ని నలుగురిలో పంచిపెట్టండి. You just feel happy listening to her about happiness. అది ఆవిడ మాటలు వింటే ఎంత ఆనందంగా ఉంటుందో. సో రేపటి హోంవర్క్ ఏమిటంటే, రోజంతా అమృత వేళ నుంచి అన్ని ట్రాఫిక్ కంట్రోల్స్ నుంచి రేపు ఎవరు ఏమన్నా ఏం చేసినా రోజంతా మీ ఆలోచనలు తక్కువ పెట్టుకుని శక్తిగా పరంగా ఉంచుకుని, అండ్ ఎలాంటి స్థితి అవని మా పరిస్థితి అవని మీ ఆనందాన్ని తీసుకొని వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆ ఆలోచనలో ధ్యానంలో ఉందాం. చాలా తక్కువ ఆలోచనలు, చాలా క్లియర్ ఇంటలెక్ట్, ప్లెయిన్ ఇంటలెక్ట్, ఎక్కువ ఆలోచించద్దు. బుద్ధిని చక్కగా అలాగా ఉంచుకుని ఒక 5 నిమిషాలు అదే సంకల్పం మీద ధ్యానంలో ఉందాం. నేను ఒక ఫుల్ స్టాప్ అంటే నా పాస్ట్కి, అంటే నా ఇంత ముందువి అక్కర్లేని వాటికి సమాప్తి పెట్టేస్తున్నాను. కొన్ని ఆలోచనలు చాలా తక్కువ శక్తిపరమైన ఆలోచనలు.
ఒక బిందువు ముఖంలో ఆనందాన్ని, ఒక వెలుగుని ఇస్తుంది. నేను ఇప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి సార్ ఎన్నుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఎన్నుకుంటున్నాను. Om Shanti. So today is Saturday, so we'll be having our chit chat. And before that, I would like to just remind everyone tomorrow is శాంతి. very special day. ఇప్పుడు మన ప్రశ్న Tomorrow is ఉత్తరాలు ఉన్నాయి. Father's Day, so we'll be having రేపు special చాలా Father's Day of స్పెషల్ డే. tomorrow. రేపు And ఫాదర్స్ also డే. Thursday, we'll be having సో Mama's రేపు Day, స్పెషల్ so భోగి we'll be ఉంటుంది. having థర్స్డే special అంటే గురువారం days. కూడా మా అమ్మ దినం. సో So now మనసు we'll నుంచి మాటలు, our dear brother, ప్రశ్నోత్తరాలు, Eric. అది మనసుకి ఒప్పించి మనసుకు తగులుతుంది. మనసు మాట్లాడు. Om Shanti, everyone. ఓం Om శాంతి. Shanti, dear Mani Didi, and ఓం good శాంతి evening, మోని దీది. all Avyakti Parivar team. Lovely to be back again. చాలా అందంగా ఉంది మళ్ళీ వాపస్ రావడానికి. After చాలా watching కష్టంగా ఉంది మాట్లాడడానికి. Daddy Gulzar, దాది గుల్జార్ది so చూసిన powerful. తర్వాత I ఆ will మెడిటేషన్ just చేసుకున్న listen తర్వాత to Judy telling us stories. I love the నాకు way అనిపిస్తుంది she సిస్టర్ tells జూడీ మా stories కథలు and చెప్తుంటే నాకు అలా I వినాలని love to అనిపిస్తుంది listen to you ప్రస్తుతం. also, Mani Didi. It's such a beautiful moment. నేను చాలా To be మంచి surprised. చాలా ఆనందమైన ఏంటి I నిమిషం love you అనిపిస్తుంది. again. It seems it's my role ఎప్పుడు ఇంకా to వినాలనే listen ఉంది. today. And I was listening నాకు ఒక to what క్వశ్చన్ you were ఉంది. sharing today, but this week I was really reflecting a lot on this word. ఈ వారం power. And శక్తి tonight అన్న we're gonna పదం be మీద listening చాలా to these ఆలోచిస్తూ powerful ఉన్నాను. thoughts, powerful stage
ఇవాళ other కూడా చాలా translators పవర్ఫుల్ from అంటే power శక్తిపరమైన are స్థితి, brilliant. Um, and శక్తిపరమైన maybe మనసు, thinking, శక్తిపరమైన maybe you శక్తి can గురించి help చాలా us విన్నాం మీ వాళ్ళు determine కూడా. how do we know if we are a powerful soul? And how powerful are we? మీరు మీరు I was చెప్పగలుగుతారా thinking that, ఏంటి on శక్తి the అంటే ఏంటి, world, మేము ఎంత శక్తిగా ఉన్నామో, if you want to ఎంత measure your ఎలాంటి power శక్తి, physically, you can know ఎంత how much you can శక్తిపరంగా lift ఉన్నాం, weight, how fast you can run. We can measure the strength physically. బాహ్యంగా అంటే ఫిజికల్ గా Maybe the ఆలోచిస్తే power of శారీరకంగా ఏదైనా positive ఎత్తేటప్పుడు ఏదో power and వస్తువు financial ఎత్తినప్పుడు power. దాని బరువు ఎంతో I was really తెలుస్తుంది. thinking, how do we define this spiritual power and how the soul holds ఎలాగ మనం the power? ఈ Because we would ఆత్మ need to go ఈ for యొక్క each శక్తిని ఎలా really ఏంటి powerful souls. We won't పట్టుకుని need to ఉంటుంది. talk to Baba anymore to feel the power. So I was wondering if you can share మనం with us your సత్యుగంలోకి వెళ్ళినప్పుడు experience మన of ఆత్మ ఎంత being శక్తిపరంగా such అన్నది power. తెలియదు. How did it happen? సో మీరు మాకు How does మాకు this చెప్పగలుగుతారా happen? ఈ ఆత్మ How ఎలా do you hold it? What is it? శక్తిపరంగా అవుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలాగ పట్టుకుని ఉంటుంది ఆత్మ? I was also thinking today about power. ఓం శాంతి. నేను కూడా అదే ఆ శక్తి గురించి ఆలోచిస్తున్నాను. I'm just thinking that you don't have to ask question every time. Sometimes you can నేను ఆలోచిస్తున్నాను, share into. మీరు ప్రతిసారి ప్రశ్నలు అడగక్కర్లేదు. మీకు మనసుకు అనిపించింది మీరు మాకు చెప్పచ్చు, Clarify and షేర్ చేసుకోవచ్చు. understand, clearly every concept. ఏదైనా ఉన్నది అర్థం చేసుకుని And then also సరిగ్గా అర్థం Swami చేసుకుని said చేసుకోవచ్చు. that receive from me and make సో బాబా మొన్న గురువారం చెప్పారు, నా దగ్గర so నుంచి that you శక్తి can use తీసుకోండి, it when there are మీరు అప్పుడు మీ situations. దగ్గర శక్తి నింపుకుంటే ఆ శక్తి మీరు ఉపయోగించుకోగలుగుతారు. సో ముందు పవర్ ఆఫ్ శక్తి, జ్ఞాన శక్తి గురించి మాట్లాడతాం. ఆర్ నమ్మకం శక్తి, నమ్మకంలో శక్తి, అదేంటి పవిత్రత శక్తిలో ఉన్న శక్తి. Whenever శక్తి I'm అంటే using నేను words of ఉపయోగించినప్పుడు, knowledge or knowledge, జ్ఞానాన్ని then I am able ఉపయోగించినప్పుడు, to remove if there is a obstacle or అప్పుడు నా something ముందు that ఏదైనా I want. విఘ్నం వచ్చినప్పుడు, I నా can ముందు కనిపించే explain విఘ్నం how ఏదున్నా simple నేను అది దానికి power of ఇద knowledge can be as I use knowledge, తడబడకుండా I can experience జ్ఞానాన్ని వాడుతూ, I'm very stable. అప్పుడు అనుభవంలో తెలుస్తుంది Gulzar నేను ji చాలా said, స్థిరంగా "No ఉన్నాను." happiness." దాది గుల్జార్ అన్నట్టు నేను ఆనందం And పోగొట్టుకోను. this self-sovereignty, like, yes, I can manage. ఈ సెల్ఫ్ సావర్నిటీ అని అంటే Whether it's thoughts, whether it is sense organs, so power of knowledge. When there is power of purity, purity is very powerful. That means స్వరాజాధికారి అయితే అప్పుడు జ్ఞానశక్తి ద్వారా మనం ఎంత స్వరాజాధికారిగా not ఉన్నామో influence, అర్థమవుతుంది. not from the past. అలానే పవిత్రంలో శక్తి అంటే And it's really coming ఏది ఎలాంటిది పాతది కానీ we can say from పూర్వంది కానీ ఏది ఎలాంటి కలయిక now, లేకుండా that thought doesn't have boundaries. Like it just wherever it ఆలోచనకి ఎలాంటి whatever సరిహద్దులు needs to get ఉండవు. accomplished, it does it. ఏది కావాలో ఏది చెయ్యాలో అది చేస్తూ ఉంటుంది. Let's say you're thinking about a person, ఒక ఏదైనా మనిషి గురించి ఆలోచిస్తుంటే, requirement in Baba's task. ఆర్ ఏదైనా పని బాబా పని చేసి దానికోసం అని You ఆలోచించిన purity, so it get accomplished. మీ ఆలోచనలో పవిత్రత ఉంది కాబట్టి అది Then సంపూర్ణం when అవుతుంది. it comes to yoga or remembrance, ఇప్పుడు యోగా కానీ గుర్తు, deeply రిమెంబరెన్స్ అంటే my గుర్తు thought కానీ is in remembrance or in remembrance I have a thought. చాలా దీర్ఘంగా Of ఆలోచిస్తే course, whatever help నా ఆలోచన for the self, but it serves అదేంటి ఇది ఓన్లీ unlimited గుర్తుకి అని అంటే అప్పుడు ఎలాంటి సహాయం కావాలంటే there is thought, let's say there is, okay, something is happening around me. Let me just be observer.
సో Let me ఒక have ఒక అప్పుడు ఏదైనా చుట్టుగా వచ్చినా కూడా because you are stable. సూక్ష్మంగా సో Not ఓకే your ఏదైతే అయింది నేను మాత్రం దృఢంగా ఉంటాను. others around us can also take benefit from that సో state. అప్పుడు నేనే కాకుండా ఆ స్టేజ్ లో అంటే ఆ స్థితిలో నాతో పాటు అయితే చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అదే అనుభవం Feel అవుతుంది. that it's a very, very good quality. And some are like quick, you know, their intellect also immediately responds, immediately. ఆత్మల్లో చూసారంటే కొంతమంది చాలా And then చాలా ఓర్పుగా ఉంటారు, కొంతమంది అలాగా when you're ఏంటి doing something, చురుకుగా ఉంటారు. నాకు అంటే ఓర్పుగా ఉన్న వాళ్ళు చాలా then నచ్చుతారు. whatever you do will not be right. సో చురుకుగా అంటే ఏంటి సహనం లేని వాళ్ళు ఏ చేసినా అది సరిగ్గా అవ్వకపోవచ్చు. I paid attention for a whole month. సో That I will మన make ప్రాక్టీస్ patience, I will be a good observer. నేను ప్రాక్టీస్ ఈ నెలలో ప్రాక్టీస్ చేస్తూ నేను నాలో సహనం ఉంది. You won't have ఒక నెల పాటు సహనం నేను నాలో సహనం ఉందని చెప్పి అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వచ్చే నెలకి అది 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 అలవాటు అయిపోతుంది. I have tolerance, but I need more tolerance. So use that for whole week. You know, నాకు ఓర్పు కావాలి అని అనిపిస్తుంది. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాన్ని ఏంటి క్వైట్ గా అంటే and after 1 week, ఏదైనా అవుతున్నది అలాగా ఓర్పుకుంటూ all those ఓర్చుకుంటూ which you were not tolerant about is becoming now very natural. అప్పుడు ఏది ఓర్పుగా ఉండలేకపోయేవారో అది ఇప్పుడు ఓర్చుకొని అది చాలా సహజంగా ఓర్చుకోగలగడం మొదలు You know, పెడతాం. and using that virtue, it's not there. So that means అది you have accumulated maybe 60% or 70%. ఇలా ప్రాక్టీస్ చేస్తే అది అలాగా నింపుకుంటూ ఉంటాము. అప్పుడు అది కొంచెం దాని లెవెల్ Drama అలా నిండుకుంటూ teaches ఉంటుంది. us and give us our result, right? సో డ్రామా అలాగా Today, అంటే whatever scene has నేర్పిస్తూ happened ఉంటుంది. is drama. ఇవాళ ఎలాంటి సీన్ అవ్వాల్సిందో అది అవ్వాల్సి ఉంటుంది. I was able to deal with everything. So that means there is powerful stage, right? సో నా ముందు వచ్చేదాన్ని గురించి నేను శాంతంగా ఉండగలిగేదాన్ని. The strength of a sanskara, or is it also సో అప్పుడు శక్తి ఒక సంస్కారం ఒకటి స్ట్రెంగ్త్ లేకపోతే Yeah. అది ఒక ఎనర్జీయా, ఆత్మలో ఉన్న ఎనర్జీ. That we use many times. And you know, she said one day, only a powerful soul can give love. సో And ఒక that is, శక్తి you know, ఒక శక్తిపరమైన ఆత్మే ప్రేమ ఇవ్వగలుగుతుంది use the sanskara, అని అని మాట వింటూ ఉంటాం ఇప్పుడు. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆత్మ శక్తిపరంగా ఎప్పుడవుతుంది? అది సంస్కారమా? సో ఆత్మ ఏమో లైట్, మైట్, జ్యోతి బంధు శక్తి స్వరూపం. You know, like in my original stage, so I am very loveful. So power really means that I have not only control on me, but I could express also freely. సో శక్తి అంటే ఒకటి నా మీద నాకే కంట్రోలే కాకుండా నేను ఎక్స్ప్రెస్ కూడా చేయగలుగుతాను. Like with Adiguls, సో ఏదైనా హద్దులు మీరితే అప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలనిపించదు. But all of us up to certain extent, we సో have దాది గుల్జార్ we're still like we restricted somewhere. But a time comes when their soul is very అందరినీ full. ఎలా అంటే అలాగా అంటే మౌనం Body consciousness. So there's a lot of joy and loveful stage which I saw in all the dadis towards the end. అందరు దాదీలు ఎప్పుడు ఆనందంగా ప్రేమగా జాయ్ అంటే వాళ్ళ స్థితిని చూశాను. సో చుట్టూ ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళ స్థిర స్థితి మనందరిలో కూడా ఉంటుంది. We can have a blood test to figure out, you know, many things from the blood.
you ఎరిక్ think బాయ్ that అంటే మోహిని బేన్ ని test పొగుడుతున్నారు, మీ స్థితి కూడా ఇలానే how అవుతోంది అని do చెప్పి. how do we know You don't think we're that మన బ్లడ్ టెస్ట్ Maya is నాకు capable వెళ్తున్నప్పుడు of టెస్ట్ that, or that souls తెలుస్తుంది. goes సో out ఎలా and తెలుస్తుంది అంటే finds మోహిని బేన్ the చెప్తున్నారు, number that we need మాయ to మీకు మనకందరికి go for చూపిస్తుంది. test. I think every moment అది goes మాయ for ఒక test, పరీక్షలు or it could బోల్డని be ఇస్తుంది, దాన్ని బట్టి could be తెలుస్తుంది. gaining power, or it could be దాంట్లో నేర్చుకోవడానికి ఉంటుంది, లేదా it's a test పెంచుకునే it's not a test, it's a ఇది sort of మాయ టెస్ట్ లో what Moni describes, పెంచుకోవచ్చే like పరిస్థితి ఉండొచ్చు, we have లేదా to పోయే check పరిస్థితి ఉండొచ్చు. ourselves to సో know if మనల్ని we're a మనం ఎలా powerful చెక్ soul. చేసుకోవచ్చు అని And also, అడుగుతున్నారు ఎరిక్ పై. that's one thing. How do we know if we're a powerful soul? And do you think that మనకి ఎలా తెలుస్తుంది the నేను soul's శక్తి power ఆత్మని is అని? fixed? Or can we become more powerful soul? Not that we were in the last kalpa, but can we increase really సో the మనకి ఎలా power of the soul? తెలుస్తుంది మన శక్తిని, ఆత్మ శక్తిని ఎలా పెంచుకోవాలని? దానికి ఏమైనా లిమిట్ ఉందా? I don't have the answer, so I have to wait for my Didi to come back. నా దగ్గర నా ప్రశ్నకి ఉత్తరం నా దగ్గర లేదు. సో నేను మోహిని దీది కోసం వెయిట్ చేయాలి అంటున్నారు ఎరిక్ భాయ్. Maybe it is testing. It is the moment for checking. She went checking. She'll come back with a chart. సో మోహిని బెన్ మోహిని బెన్ ఇప్పుడు చార్ట్ తోటి వస్తారేమో అంటున్నారు. actually this every soul will become 100% powerful. ప్రతి ఒక్క ఆత్మ 100% శక్తి పరంగా There might be అయిపోతుంది. difference in the, you know, తేడా degree. It's 100%, no? Because if we all have to be perfect, we have to be 100%. సో అందరం పర్ఫెక్ట్ గా ఉండాలి అని అంటే అందరూ 100% గా ఉండాలి. Purity, there will be 100% purity. బాబా చెప్పారు, But purity పవిత్రత అనుకుంటే 100 నూటికి 100% పవిత్రంగా and then gradually there is purity, but there is little bit difference, very little, but there is power. I think that most of all of సో us will be పవిత్రంగా ఉండదు, powerful, no? కొంచెం That will be the తేడా ఉండొచ్చు, కానీ అందరూ I will be 100%. 100% పవిత్రంగా ఉంటారు. 100కి 100 పాళ్ళు 100% Stage of liberation. పవిత్రంగా, So 100కి 100 పాళ్ళు everyone will be 100% powerful. పవిత్రంగా And ఉంటారు. don't think that we will be సో less అందరూ or పవిత్రంగా superior. ఉంటారు. Yeah. But how can we ఆలోచించకండి become ఎవరు ఎక్కువ, really a ఒకళ్ళు తక్కువ powerful ఎక్కువ soul? అని ఆలోచించకండి. అందరూ 100కి 100% But in a sense, పవిత్రంగా yeah, ఉంటారు. we'll all become perfect and complete. But in a sense, when Baba sometimes says, you know, సో he's అందరం Almighty అవుతాము. authority, and you should be Master Almighty authority. బాబా అంటారు, I'm also thinking నేను about you in terms of how did you experience the power of the soul growing? Because you probably saw your ఆల్మైటీ అథారిటీ skills, your and sanskaras, your సో qualities. నేను ఆల్మైటీ అథారిటీ, Getting better మీరు and better. పిల్లలు కూడా మాస్టర్ But ఆల్మైటీ if, అథారిటీ, at some point it was just సర్వోత్తమైన okay, శక్తి my energy సర్వశక్తి or స్వరూపుణ్ణి అని energy చెప్పి of బాబా higher అంటారు. self మీరందరూ was కూడా just, మాస్టర్ సర్వశక్తి you know, స్వరూపులు అని with చెప్పి బాబా అంటారు. See, if I notice that if there are no weak thoughts, you know, సో నాకు అనిపించింది ఎప్పుడైనా వీక్ అంటే very subtly, ఆలోచనలు there is లేకపోతే something very challenging, or there is సూక్ష్మంగా very ఏమైనా subtle fear, ఏమైనా భయం అలాగా ఉన్నా you notice that yes, you know, you need అప్పుడు చూస్తే more percentage of power. అది దాన్ని బట్టి తెలుస్తుంది. నాకు కొంచెం There ఎక్కువ are శక్తి two కావాలి thoughts actually. అని ఆలోచన That is చూస్తే why అది we ఆలోచనల say ద్వారా. that thoughts should be powerful. అందుకని So, గుల్జార్ దాది అన్నారు, మా ఆలోచనలు శక్తిపరంగా ఉండాలి. you notice it, your chart, or you look at it, and you immediately change it.
సో అప్పుడు మీరు చూసారంటే మీ చార్ట్ చూసుకుంటే అప్పుడు వెంటనే మార్చుకోగలుగుతారు. శక్తిపరంగా కనిపించకపోతే చార్ట్ బట్టి మార్చుకోగలుగుతారు. there is something going on and you just change the room. Or as Baba says, start doing something, you know. సో బాబా చెప్పారు I like ఇప్పుడు ఏదైనా doing చేసినప్పుడు that. ఏదైనా సరిగ్గా అనిపించకపోతే కనుక Do a వేరేది small కొత్తది step మొదలు back, పెట్టండి. but whenever it is, I think within seconds, I don't allow even minutes because సో I అప్పుడు know if I అలాగే go నాకు back to అనిపిస్తుంది ఎప్పుడైనా ఏదైనా and ఆ the పరిస్థితి అలాగా enthusiasm వచ్చినప్పుడు and నేను the ఒక్క క్షణంలో time. మార్చుకునే Like this morning, I మార్చుకుంటాను. was అది thinking to అంటే Baba, మళ్ళీ లేకపోతే అది. somewhere I am in transition. So I just wanted just deep silence, not going in future or just focus, remembrance of పొద్దున్న Baba. Just focus on what I have to do. బాబా మీద Quite enough to do దృష్టి even every పెట్టి day. ఒక డీప్ Look సైలెన్స్ ahead that how అంటే through subtle thoughts, దీర్ఘమైన you can మౌనంలోకి be a వెళ్ళి bit lower, but you can immediately recover from them by using trust, by using, let me be just remember Baba. Baba is the one who is Karan సో ఏదైనా మార్చుకునే పరిస్థితిలో మార్చుకోనప్పుడు సో దీర్ఘమైన మౌనంలోకి వెళ్ళి బాబాని గుర్తు చేసుకుని బాబా మీద నమ్మకం, బాబా మీద విశ్వాసం But then I say, Baba, no, it's పరిస్థితి Baba మారుతుంది. who does it. And బాబా చేస్తారు కదా. everyone is just writing very nicely that అందరూ becoming మంచి more మంచి మాటలు connected to రాస్తున్నారు. spirituality and more వాళ్ళకందరికీ connection with Baba. ఆధ్యాత్మిక So, జ్ఞానం I బాబా really తోటి feel ఆ that, ఆ there are so many connection. things have to be done. So I feel that my assignment కావాలని is now- రాస్తున్నారు. So then I say, సో నాకు okay, I అనిపిస్తుంది do that more for myself. సో అది నా అసైన్మెంట్, నా 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 పని. సో దానికి ముందు నేను నా మీద నేను చేసుకోవాలి. They could be fulfilled. So it's not that, అలాగా నా మీద నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగతా ఆత్మల వాళ్ళ ఆశలు కూడా నిండుతాయని. we should not allow ourselves to be confused, which I had been saying for a మనం while. ఎప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. Every time I find there could be confusion, I immediately make it in a good effort. ఎలాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడైనా పరిస్థితి వస్తే నేను ఇమీడియట్ గా ఒక మంచి ఎఫర్ట్ కోసం అని చెప్పి మళ్ళీ శక్తిని పెంచుకునే ఇది శక్తి పెంచుకోవాలని చెప్పి చూస్తాను. మీరు చెప్పినట్టు సూక్ష్మంగా ఆలోచనలు. To thank everyone. It's a very lovely message and indeed, very, very spiritual. So I think I didn't count, but I think we should count how many days are we up to? We're probably over, we're getting close to 500. మోయిని బెన్ ఎరిక్ భాయ్ మోయిని బెన్ ఒక మంచి మెసేజ్ పంపించారంటే ఆయన దాని గురించి పొగుడుతున్నారు. A powerful cake. Maybe we should have a powerful cake. And so how would you? So yes, we heard the అందరూ message. అంటే ఆ వ్యక్తి పరివారం సహకరించే వాళ్ళకి మెసేజ్ పంపించారు. ధన్యవాదాలు. ఎరిక్ భాయ్ అడుగుతున్నారు ఎన్ని రోజుల నుంచి మనం ఇది చేస్తున్నాము, అది ఒక శక్తిపరమైన కేక్ కట్ చేసుకోవాలి అని చెప్పి. ఈ అవ్యక్తి పరివార్ ఎన్ని రోజుల నుంచి అవుతోందో. Even whatever is happening, paying more attention. And just imagine if a million of us think that way, what is impossible? It will just happen, right? I was just కోటి మంది ఆలోచిస్తే ఏది బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన కోటి మంది ఒకటే మీద ఆలోచన ఉంటే ఏదైనా ఏదైనా చేయగలుగుతాము. If my connection with Baba is cut off, I go like a balloon, and I lose my power very quickly. But so I'm exaggerating. So Baba toti knowledge and yoga power in golden age, there will be no knowledge,
no yoga, and the soul will remain powerful for 2,500 years at least. So what would you say is the సో power? ఇప్పుడు So ఆత్మకి what is శక్తి it? బాబా ద్వారా దొరుకుతోంది. ఆ కనెక్షన్ ఉండేదాకా బాగా శక్తిపరంగా ఉంటుంది. ఒకవేళ కనెక్షన్ పోతే మళ్ళీ వీక్ అవుతుంది. కానీ బాబా కనెక్షన్ ఇప్పుడు చాలా అవసరం ఉంటుంది. కానీ సువర్ణ యుగంలో ఆత్మ అలానే శక్తిపరంగా అంటే 2500 ఇయర్స్ అంటే 2500 ఏళ్ళు అదేంటి ఆత్మకి ఆ శక్తి ఎలా ఉంటుంది. అది అక్కడ అప్పుడు చాలా సహజంగా ఉంటుంది, ప్రేమగా ఉండడం. సో మా బాబా చెప్పారు ఒకసారి, మాయ ఉండదు ఎందుకంటే అక్కడ రావణుడు ఉంటాడు. అప్పుడు అది అంతా అక్కడ చుట్టూ అంతా అందరూ అంతా సహజంగా ఉంటుంది. ఏవైనా కొన్ని క్షణాలు అక్కడిక్కడ రావచ్చు, ఇవి కొన్ని ఆలోచనలు రావచ్చు, కానీ అవి వెళ్ళిపోతాయి. Final stage means momentarily. I don't think connection get cut off, but సో అంతిమ స్థితిలో ఏమైనా ఆలోచనలు అటు ఇటు రావచ్చు, బట్ అది వెళ్ళిపోతుంది. బాబా అంటారు మనం చాలా సూక్ష్మంగా ఇంకా సూక్ష్మంగా అవుతూ ఉండాలి. ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాబాని గుర్తు చేసుకుంటే బాబా ఉంటుంది, బాబా ఉంటారు, ఎదురు పడతారు, ఎదురు వస్తారు. But after that, he is directing my life, and I could just feel that. నేను ఫస్ట్ టైం బ్రహ్మ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు I never like to worry or give myself anything heavy. I just don't think that way. So like I said, వెళ్ళినప్పుడు తర్వాత నుంచి బాబా నన్ను డైరెక్షన్ ఇస్తూ నన్ను గైడ్ చేస్తూ, నాకెప్పుడు నేను ఎప్పుడు ఎక్కువ ఆలోచించేదాన్ని, నా స్వభావంలో ఎక్కువ ఆలోచన లేదు. once that ultimate, my final journey has to be in Bharat. Otherwise, there was no, for what I will go. Can't just leave everything and go. So I was thinking that how drama and Baba. సో నాకు అనిపించింది అందరూ దాది వీళ్ళు ఆలోచించేవారు నేను ఇక్కడ శరీరం వదాలి అక్కడ ఉండాలి అని, కానీ నాకు ఎప్పుడు అలా ఆలోచించే ఉండేది కాదు. కానీ బాబా మేబీ ఇలా ఫైనల్ స్టేజెస్ కి అలాగా భారత్ లో ఉండాలి అని చెప్పేసి అని ఆజ్ఞించారేమో, లేకపోతే ఇవన్నీ ఒకసారి వదులుకుని వెళ్ళిపోవడం అంత సహజం కాదు కదా. The soul deserves that, you will get it. సూక్ష్మంగా ఏదైనా where I will be in the end, where I will be when where I never think. I used to say, people will say, what you thinking of your, I say, wherever is Baba wants, it will happen. అందరూ అడుగుతారు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అవుతుంది అని అంటే, నేను ఎప్పుడు చెప్తాను తను ఏది ఆలోచించను, బాబాకి బాబా ఏం కావాలో అది అవుతుంది. సో బాబా మనతో ఉన్నారు, బాబా మన భాగ్య విధాత. సో ఏది ఎలాగా వెళ్ళాలో అలాగా అవుతుంది. Your insights begin, like you said, in transition. We're very interested to know what is the continuation of that transition. And I'm sure that Drama Baba will be very smart in ఇది మోయిని బేన్ ట్రాన్సిషన్ అంటే తన మారే రోల్ గురించి తన ఆలోచనలు ఏంటి అని అందరూ అడుగుతున్నారు. అంటే సో ఎరిక్ భాయ్ చెప్తున్నారు, థ్యాంక్ యూ మీరు షేర్ చేసుకుంటున్నారు. సో మేమంతరం కూడా మీతోటే ఉన్నాము. మీరు ఇలా ఎలా ఆలోచిస్తున్నారో ఇప్పుడు ఇక్కడ ఉన్నది దీన్ని మళ్ళీ ఇండియాకి కొత్త రోల్లో వెళ్ళడం దాన్ని అది దానికి మార్చుకుంటూ మీ ఆలోచనలు వినడానికి బాగుంది.